ప్రియమైన దేవుని బిడ్డలారా, డే స్టార్ టీవీ ద్వారా దేవుని సత్యమైన వాక్యాన్ని ప్రతి ఒక్కరికి అందే విధంగా వాక్యానుసారంగా కొన్ని ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేయాలని తలంచడం జరిగింది. డే స్టార్ టీవీ అనేది డే స్టార్ ఫిలాంథ్రపీ క్రిస్టియన్ ట్రస్ట్ ద్వారా నడిపించడం జరుగుతుంది. ఈ ట్రస్ట్ ద్వారా దేవుని పరిచర్యే కాకుండా పేదలకు అనగా కులం, మతం, భాష భేదాలు లేకుండా అవసరతలో ఉన్న అనేక మందికి దేవుడు బలపరిచే విధంగా చేయడం జరుగుతుంది. డే స్టార్ టీవీ నుంచి మేము ప్రారంభించబోతున్న మొదటి ప్రోగ్రామ్ గా సత్యవాక్య అధ్యయనం, సందేహాల నివృత్తి. దీని ద్వారా బైబిల్ నుంచి అనేక అంశాలు తీసుకుని అధ్యయనం చేయడం జరిగింది. వీటిలో నుండి వచ్చే సందేహాలకి అనుభవజ్ఞులైన దైవ సేవకులు, వేద కళాశాల బోధకులు మరియు సువార్థకులు ద్వారా నివృత్తి చేయడం జరుగుతుంది. ఈ సత్యవాక్య అధ్యయనం, సందేహాల నివృత్తి అనే కార్యక్రమం అనేక భాగాలుగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఈ రోజు మన వాక్య అధ్యయనం పాపము, దాని ఫలితము, పరిహారం. వాక్య పరిచర్య చేయబోవారు పీస్ ఆఫ్ హోప్ థియలాజికల్ కాలేజ్ ఫౌండర్, డైరెక్టర్ అండ్ ప్రొఫెసర్ అయినటువంటి పైనం ప్రసాదరావు గారు. మా మొట్టమొదటి ఈ కార్యక్రమానికి మీరు రావడం మాకు చాలా సంతోషకరం. మీ ద్వారా అనేక ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని, అనేకమైన దూర ప్రాంతాల్లో, వాక్యం చేరని ప్రదేశాల్లో అనేక మందికి మీ ద్వారా కార్యక్రమం ద్వారా అనేక సందేహాలను నివృత్తి చేయగలమని ఆశిస్తూ ఈ సమయాన్ని దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకోవాలని కోరుకుంటూ సమయాన్ని ఒప్పచెప్పుకుంటాను. థ్యాంక్ యూ సార్ స్టీఫెన్ గారు. ప్రియమైన డే స్టార్ టీవీ వీక్షకులకు ప్రభునామన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే డే స్టార్ యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం బ్రదర్ అనిల్ గారికి, వారి బృందానికి అంతటి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మొట్టమొదటి ఈ ఎపిసోడ్లో వాక్య పరిచయం జరిగించి కొంతమందికి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రండి, మనందరం కలిసి దేవుని వాక్యాన్ని వేదాంత దృక్పథంలో అధ్యయనం చేసి అనేకమైన ప్రశ్నలకు సరైన జవాబులు పొందుకొని సర్వసత్యాన్ని ఎరిగిన వారమై దేవునికి ఇష్టంగా జీవించుదాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈరోజు మన ప్రధాన అంశం స్టీఫెన్ గారు చెప్పారు, పాపము, దాని ఫలితము మరియు పరిష్కారం. ఎందుకు ఈ అంశాన్ని ఎన్నుకొని దీని గురించి అధ్యయనం చేయవలసి వచ్చిందంటే, ఈరోజు క్రైస్తవేతరులకు మాత్రమే కాకుండా క్రైస్తవులకు సహితము అనేక మందికి పాపమును గుర్చిన సరైన అవగాహన లేకపోవటం జరుగుతూ ఉంది. కనుక ఇలాంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లో పాపమును గురించి పూర్తి అవగాహన ఉంటే మంచిదని భావించి కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. పాత నిబంధన, క్రొత్త నిబంధన, బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో 39 పుస్తకాలు పాత నిబంధన, 27 పుస్తకాలు క్రొత్త నిబంధన అని. పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు చదివిన, క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలు చదివిన సెంట్రల్ థీమ్ ఏంటంటే దైవ మానవుల సత్సంబంధం. దేవుడు మానవునితో సహవాసము చేయాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం. అందుకే ప్రథమ దంపతులైన లేక ప్రథమ ఆది మానవులైన ఆదాము హవ్వలను దేవుడు సృష్టించిన తర్వాత ఏదైనా వనములో వారిని ఉంచి ప్రతిరోజు సాయంకాల సమయమున చల్లటి పూట వారిని పరామర్శించడానికి ఆయన వచ్చేవాడని ఆది కాండము 3వ అధ్యాయం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. ఈ వాక్య భాగాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఏదైనా వనములో ఉన్న ఆదాము హవ్వల దగ్గరికి ప్రతిరోజు దేవుడు సాయంకాల సమయంలో వచ్చి వారు బాగోగులు కనుక్కొని వారిని పరామర్శించి వారితో కొద్ది సమయాన్ని గడిపి వెళ్ళేవాడు. ఆ సహవాసము నిరంతరం కొనసాగించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కానీ మధ్యలో పాపము దైవ మానవుల సంబంధానికి అంతరాయం కలిగించింది, అంటే గొప్ప అగాధాన్ని కలిగించింది. ఈ పాపము వలన దేవుడు మానవుడు తిరిగి కలుసుకోవటం అసంభవమైంది. చిన్నదే పాపం అన్నమాట, సిన్ అన్నమాట చాలా అల్పమైంది, స్వల్పమైనదిగా మనకు కనపడుతుంది. కానీ ఆ చిన్న పదము పరిశుద్ధుడైన దేవునికిని మానవునికి గొప్ప అగాధాన్ని కలిగించింది. ఆనాటి నుండి మానవుడు ఎంత ప్రయత్నం చేసినా పరిశుద్ధుడైన దేవునిని
ముఖాముఖిగా కలుసుకొని ఆయనతో సంభాషించడానికి ప్రయత్నం చేసిన విఫలమైపోయాడు. అందుకే పౌలు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఈ దేహములో ఉన్నంత కాలము మానవుడు ప్రయాసపడుతున్నాడని, భారమును మోసుకుంటున్నాడని, దేవునికి దూరంగా ఉన్నాడని ఆయన స్పష్టంగా తెలియజేశాడు. ఈ దినాన మనం ఈ అంశంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతగా దైవ మానవ సంబంధాలను భగ్నం చేసి దేవునికి మానవునికి ఎడబాటు కలిగించిన పాపం యొక్క ఉత్పత్తి ఏంటి, అసలు పాపం అంటే ఏమిటి? దైవ మానవ సంబంధాలను పాపము భగ్నం చేసి గొప్ప అగాధాన్ని కలిగించింది. బైబిల్ ప్రకారంగా చూస్తే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం ఈ రీతిగా రాయబడి ఉంది: పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించను, ఆజ్ఞాతిక్రమే పాపం. అంటే ఇంగ్లీష్లో సిన్ ఈజ్ లాలెస్నెస్, ఆజ్ఞ లేకపోవటం లేక ఆజ్ఞను అతిక్రమించటం అన్నది పాపమని చాలా స్పష్టంగా యోహాను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తెలియజేశాడు. అయితే ఆది మానవులు ఏ ఆజ్ఞను అతిక్రమించే పాపం చేశారనేది మనకు రుజువు కావాలి. దానికి మనము ఆదికాండం 2వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదవగలిగితే ఈ రీతిగా ఉంది: మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. ఇక్కడ మనం గమనించవలసింది ఒక మ్యాండేటు, ఒక ఆజ్ఞ, కమాండ్ ఏంటంటే ఆజ్ఞాపించను, నిశ్చయముగా చస్తావు, తినకూడదు, అది నీకు సంబంధించింది కాదు అని చెప్పాడు. మరి కొంతకాలము ఆది మానవులు దాని వైపు చూడలేదు, చూసినా దాన్ని ఆశించలేదు. ఎప్పుడైతే సాతానుడు, విరోధి, అపవాది, నరహంతకుడైన సాతాను, దేవునికి వ్యతిరేకి, సర్పము రూపములు ఏదైనా వనములోనికి ఎంటర్ అయ్యి హవ్వను మోసం చేశాడో, హవ్వ ఆ రోజు ఆ వృక్షం వైపు చూడగానే ఆ ఫలాలు కంటికి అందముగా, వివేకమిచ్చు రమ్యమనిదిగా, ఆహారమునకు మంచిదిగా కనపడది. ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలి: శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం. ఈ 3 కూడా అపవాది దగ్గర ఉన్నటువంటి బాణాలు. విశ్వాసిని జయించడానికి వాడి దగ్గర ఉన్న 3 బాణాలు ఏంటాయంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం. వీటికి వారు లోనై దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. అంటే దేవుడు చెప్పాడు తప్పనిసరిగా మీరు వాటిని తినకూడదు, తింటే చస్తారని చెప్పినప్పుడు అది తెలిసి కూడా దానిని అతిక్రమించి వారు ఆ పండు తినడం ద్వారా పాపం చేశారు. అంతే, వెరీ సింపుల్. చాలామంది అంటుంటారు దేవుడు ప్రేమామయుడు కదా, దయామయుడు కదా, ఆ చిన్న ఆజ్ఞను మీరుటి వలన ఎంత ఉపద్రవం మానవ జాతికి కలిగించాలా, అంటే దేవుని ప్రేమామయుడు కదా అని అంటుంటారు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఇదే అనుమానము ఒక కాలేజ్ గర్ల్కి వచ్చింది, ఒక స్టూడెంట్కి వచ్చింది. ఏమనంటే పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు, ఆ పండు తిన్న కారణం చేత దేవుడు ఇంతగా మానవుని శపించాలన్నా, దేవుడు ప్రేమామయుడు అని మీరు అంటారు కదా, ఎలా సాధ్యం అని అడిగినప్పుడు పాస్టర్ గారు తనకు ప్రాక్టికల్గా ఒక లెసన్ నేర్పించాలన్న ఉద్దేశంతో, అమ్మ రేపు మీ పేరెంట్స్ తోటి మా ఇంటికి లంచ్కి రావాలని ఆహ్వానించాడు. ఓకే అని చెప్పి ఆ పాప వెళ్ళిపోయి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని లంచ్కి వచ్చింది. లంచ్కి వచ్చే సమయానికి పాస్టర్ గారు, పాస్టమ్మ గారు కలిసి మంచి భోజన పదార్థాలు సిద్ధం చేసి డైనింగ్ టేబుల్ మీద అన్ని పేర్చి, వారు రాగానే వారిని ఆహ్వానించి డైనింగ్ టేబుల్ మీద కూర్చుండబెట్టి, ఈ పదార్థాలన్నీ మీ కొరకు సిద్ధం చేసాము, హ్యాపీగా మీరు సేకరించండి, మాకు అర్జెంటు పని ఉంది, అందుకని దయచేసి ఏమనుకోవద్దు, బయటకు వెళ్ళొస్తామన్నవారు అని చెప్పేసి ఆ చెప్తూ ఆ టేబుల్ మీద ఒక మూత వేయబడినటువంటి ఒక పాత్రను చూపించి, ఇవన్నీ మీకు కానీ ఆ పాత్ర మాత్రం అది మీకు సంబంధించింది కాదు అని చెప్పేసి వెళ్ళిపోయారు. వీళ్ళు కూర్చొని భోజనం చేస్తూ అప్పుడు అందులో ఏముందని మనసులో ఆలోచన చేస్తున్నారు. అప్పుడు ఆవిడ అన్నది, అంటే వాళ్ళ మదర్ అన్నది, ఆ పాపల మదరు, ఏమండి అందులో ఏముందో చూస్తే పోదా అన్నది. ఆయన అన్నాడు, అది మనది కాదని చెప్పాడు కదా పాస్టర్ గారు, దాంతో ఎందుకు మనకు పని అన్నప్పుడు, లేదు చూద్దాం డాడీ పాప కూడా అన్నది. సరే చూడటమే కదా, ఏముంది అందులో మనం ఏం చేయం కదని ఆ మూత అలా ఎత్తగానే అందులో ఒక చిన్న పక్షిని పెట్టున్నాడు ఆయన, అది వెళ్ళిపోయింది, తుర్రని వెళ్ళిపోయింది. ఇప్పుడు పాస్టర్ గారు వస్తే ఏం చెప్పాలి సమాధానం అని వాళ్ళు ఇక ఆ పక్షిని పట్టుకోవడానికి అట్టెగిరి ఆ సోఫా, ఈ కుర్చీలు, ఆ మంచాలు ఎక్కి అది తిరుగుతూ ఉంటే ఇంట్లో సామాన్ అంతా గందరగోళంగా పడేశారు.
ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా చల్లా చెదరైపోయినవి. ఈలోగా పాస్టర్ గారు ఎంటర్ అయ్యారు. వాళ్ళని చూడగానే వీళ్ళు తల ఉంచుకొని చేతులు కట్టుకొని సిగ్గుతో అవమానంతో బిక్కున ఉన్నారు. అప్పుడు పాస్టర్ గారు అడిగారు, వాట్ హ్యాపన్ బ్రదర్, ఏమైంది అంటే వాళ్ళు ఏం మాట్లాడటం లేదు. అప్పుడు పాస్టర్ గారు చెప్పాడు, సార్ నాకు తెలుసు మీరు ఆ మూత ఎత్తారో పక్షి వెళ్ళిపోయింది, అంత చిన్నదానికి ఇంతగా మీరు సిగ్గుపడాలనా, ఇంతగా అవమానపడాలనా అని అడిగాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక సత్యం ఏంటంటే అది చిన్నదే, ఒక చిన్న పక్షి పిల్ల ఎగిరిపోయింది. ఆ పక్షి పిల్ల ఎగిరిన దాని కోసం కాదు కానీ వీళ్ళు సిగ్గుపడింది, పాస్టర్ గారు ఇది మీకు సంబంధం లేదు అని చెప్పాడు. అయితే చెప్పినప్పటికీ దాన్ని ఎత్తేరి చూడండి, అది అపనమ్మకము, పాస్టర్ గారు మాట మీద గౌరవం లేకపోవటానికి సాదృశ్యంగా. అయ్యో ఎంత అపనమ్మకస్తులం అయిపోయాము, పాస్టర్ గారు వస్తే ఏం చెప్పాలన్న అవమాన భారంతో కృంగిపోయారు. అంత చిన్న విషయం. అలాగే ఆది మానవులు ఆదాము హవ్వలు ఆ పండు తినడం పాపం కాదు, కానీ తినవద్దు అని చెప్పిన దేవుని మాటను మేరటం పాపం.